సంగం పెన్నా బ్యారేజ్ వద్ద నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ తో కలిసి సందర్శించారు. నిమజ్జనం ప్రాంతం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఐ, ఎస్ఐకి పలు సూచనలు చేశారు. నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యారేజ్ వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్వాహకులు వినాయకుని నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. ప్రజలు, నిర్వాహకులు, పోలీసులకు సహకరించాలని అన్నారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు 375 విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వినాయక చవితి పర్వదినాల సందర్భంగా ఈరోజు 3వ రోజు కాబట్టి భక్తులంతా కూడా ఈ విగ్రహాలను ఇమర్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆ ఇమర్షన్లో ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంది ఉద్దేశంతో ఈరోజు మా సంఘం సిఏ గారు, మా సంఘం ఎస్ఐ గారు అందరం కలిసి ఇక్కడ ఇమర్షన్ పాయింట్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఒక క్రేను, లైటింగ్ అరేంజ్ చేస్తున్నాం. కొద్దిగా నైట్ అవుతుంది కాబట్టి, వెలుతురు అవసరం కాబట్టి ఇక్కడ పోలీసు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఆత్మకూరులో కానీ ఎక్కడ ఇమర్షన్ పాయింట్ ఉంటాయో అక్కడ పోలీసు బందోబస్తు, లైటింగు, క్రేన్స్ కూడా అరేంజ్ చేసి భక్తులందరికీ కూడా విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునే దానికి అన్ని వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్లను కూడా వాళ్ళ సహకారం తీసుకొని, వాళ్ళ కోఆర్డినేట్ చేసుకొని కూడా ఈ రోజు ముఖ్యంగా 3వ రోజు కాబట్టి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. మా సబ్ డివిజన్ సంబంధించి దాదాపు ఈరోజు ఒక 375 విగ్రహాలు ఈరోజు ఇమర్షన్ చేయబడతాయి. కాబట్టి అంతలక సబ్ డివిజన్ లెవెల్లో, ఆత్మకూరు సబ్ డివిజన్ లెవెల్లో కూడా ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా బందోబస్తు చేయడం జరిగింది. ప్రశాంతంగా నడవాలని చెప్పి భక్తులను, పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి వాళ్ళ విగ్రహాలను విమర్శనం చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులను ఎవరిని తీసుకురావద్దని, తాగి వెహికల్ నడపొద్దని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది. అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఎన్ని పాటిస్తే ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతుంది.